చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి వెజిటబుల్ బిర్యానీ. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. శనగలు రాత్రి నానబెట్టుకున్నానండి. ఒక టీ కప్పు శనగలు, కాబూలి శనగలు ఉంటాయి కదా, 2 విజిల్స్కి ఉడికించుకుందాం. కాబూలి ఉడికించుకున్నానండి, గిన్నెలో వేసుకున్నాను. వెజ్ బిర్యానీకి గరం మసాలా సామాన్లు తీసుకున్నానండి. చిన్న చెక్క, 2 ఇలాచి, ఒక 10 వరకు మిరియాలు, షాజీరా, ఒక స్టార్ అనాస్ పువ్వు ఉంటుంది కదా అది, బిర్యానీ స్టోన్ ఫ్లవర్ అంటారు అది, ఒక 4 లవంగాలు, బిర్యానీ ఆకు. ఇవి లైట్గా దంచుకుంటానండి అంతే. ఈలోపు ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాను బాస్మతి రైస్. నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకు, ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఈలోపు చిన్న క్యాబేజ్ అండి, చాలా చిన్న ముక్క కట్ చేసుకున్నాను. చిన్న క్యారెట్, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 2 బంగాళదుంపలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా ఒకటి తీసుకున్నానండి, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లోని దుంపలు బాగా ఫ్రై చేసుకున్నాం. ఆలు బాగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. మంచి కలర్ రావాలండి ఆలు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. క్యాబేజ్ వేసుకుంటున్నాను. మనం దంచి పెట్టుకున్నాం కదా, ఈ గరం మసాలా సామాన్లు వేసుకుంటాం. అంతా బాగా వేగనిద్దాం. అయిపోయండి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. టమాటా కూడా మెత్తగా అయిపోయిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా ఫ్రై చేద్దాం. 1 స్పూన్ ధనియా పౌడర్, కాబూలి బాయిల్ అయిపోయి ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకుంటున్నాను. అంతా బాగా కలిపేసుకుందాం. 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకుందాం. జస్ట్ ఇలా అన్నం, కసూరి మేతి కొద్దిగా. మనం ఇప్పుడు రైస్ తీసుకున్నాం కదా, దాని కొలతకి కప్పుకి 2 కప్పులు చొప్పున కొద్దిగా తగ్గించుకున్నానండి. వాటర్ వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. చూసుకోండి, ఉప్పు చూసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుంటున్నానండి. ఇలా సర్దుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్కి స్టవ్ ఆపుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. 1 విజిల్కే దించుకోవాలండి వెజ్ బిర్యానీ. సర్వ్ చేసుకుందాం.